హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ గురించి నేర్పించబోతున్నాను. ఇవి రెండు కలిపి కుట్టడం కోసం ఈ ఖర్చు. తర్వాత చంక ఎత్తు, ఏడుకున్న ఆడికి ఒక టిక్ మార్క్, దీనికంటే 1/2 ఇంచు. ఈ 1/2 ఇంచు ఖర్చు దేనికోసం అని అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉండు హ్యాండ్స్ ఈ రెండు కలిపి కుట్టడం కోసం ఖర్చు. తర్వాత మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటిదని అంటే బ్లౌజ్ చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలని అంటే ఉక్కు పట్టి సైడ్ పట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ని ఎన్నో కాడ పెట్టి ఈ విధంగా లాగి తీసుకోవాలి. ఏడి వరకు వస్తే ఆడి వరకు. ఇది మెయిన్ పాయింట్. ఈ చెస్ట్ కొలత అందరికి ఒకేలాగా ఉండదు. కొందరికి నడుము కొలత చెస్ట్ కొలత ఈక్వల్గా ఉంటుంది. మరికొందరికి నడుము కొలత తక్కువ, చెస్ట్ కొలత ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి చెస్ట్ కొలత ఎక్కువ, నడుము కొలత తక్కువగా వస్తుంది. అందుకే నడుము కొలత ఆధారంగా ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయకూడదు. చెస్ట్ కొలత ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఎల్లాకారం స్కేల్తోని ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. దీనికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా, దీనికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, చెస్ట్ భాగం ఎక్కువ, నడుం భాగం తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా వచ్చింది లైన్. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ గల్ల ఈ విధంగా తీసుకొని ఇది కలుపుకోవాలి. ఆర్మ్ రౌండ్ స్కేలు పెట్టి ఈ విధంగా ఈజీగా డ్రా చేసుకోవాలి. చంక భాగంలో ఇక్కడ 1.5 వస్తుంది ఖచ్చితంగా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ముందుగా బ్లౌజ్ పొడవు, నడుము కొలత, నెక్, షోల్డరు, చంక ఎత్తు, ఆర్మ్ రౌండ్ ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకుందాం. గల్ల కూడా డ్రా చేసుకుందాం. ఇప్పుడు యాస్టేజ్గా కటింగ్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం. ఇటున్న బ్లౌజ్ పీస్ను ఈ విధంగా వేసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ కోసం మళ్ళొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా.